హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఇవాళ మనం ఇవాళ జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ ఫాలో అవుతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ ఏంటంటే నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో దాంతో పాటు నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషనల్గా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. సో మనం క్విక్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ అయితే ఇవాళ మనం ఈ ఎపిసోడ్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రేమ పక్షులని పెట్టుకోవచ్చు, అచ్చిక బుచ్చికలని పెట్టుకోవచ్చు, పత్తాపర్రలని పెట్టుకోవచ్చు. సో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కంటెంట్ అయితే మొత్తం దీని మీదే నడిచింది. సో ఇవాళ ఎపిసోడ్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చుతుంది. రెగ్యులర్ బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది రెగ్యులర్ గా అనిపిస్తుంది, ఇది కామన్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది సర్వైవల్ కోసం ఇలాంటి ఏమంటారు లవ్ ట్రాకులు స్టార్ట్ చేస్తారు. కొంతమంది కొన్ని రియల్ గానే లవ్ ట్రాకులు స్టార్ట్ అవుతాయి, కొంతమందికి ఫీలింగ్స్ అలా అలా ఉంటాయి అనమాట. సో చూద్దాం, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, ఇమాన్యుయల్ ఇస్ అ ట్రూ ఎంటర్టైనర్ అనిపించింది. ఎందుకంటే సో తనకు కామెడీ పండించడం కోసం ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఏ కెమెరా అవసరం లేదు, లైక్ ఏ ప్లాట్ఫామ్ అవసరం లేదు. తనైతే ట్రూ ఎంటర్టైనర్ అనిపించింది. నాట్ ఓన్లీ ఎంటర్టైనర్, స్ట్రాటజిక్ గా కానీ మాట్లాడడం కానీ టూ గుడ్ అనిపించింది నాకు. సో తర్వాత చూసుకున్నట్టయితే టాస్క్ అయితే ఒక టాస్క్ నడిచింది, 32 గంటల తర్వాత నడిచిందండి ఒక టాస్క్. సో ఈ టాస్క్ అయితే ఒకసారి వచ్చి పొమ్మ మెరుపుతీగా అని ఒక డైలాగ్ ఉంది కదా, సో అలాగా వచ్చిందా పోయిందా అన్నట్టుగా ఉంది టాస్క్. అంత స్పీడ్గా అయిపోయింది టాస్క్. సో దీనికోసం నేను బాబు ప్రేక్షకులు ఎంత టైం లైక్ 32 అవర్స్ వెయిట్ చేశారనిపించింది నాకు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో నాకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రితు చౌదరి తనుజ గురించి మాట్లాడాలి. అంటే లవ్ ట్రాక్లు ఉన్నా కానీ కొంచెం వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని పదాలు తూలినా కానీ సో వీళ్ళిద్దరైతే బంగారు తల్లులు అనిపించారు నాకు. సో వాళ్ళు హరీష్తో మాట్లాడిన విధానం కానీ, తన చేత ఫుడ్ తినిపించిన విధానం కానీ టూ కూడా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా వాళ్ళిద్దరికి. చూద్దాం, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఎపిసోడ్లో. సో ఈ ఎపిసోడ్లోకి వెళ్ళటానికంటే ముందు నేను ఒక రివ్యూయర్ గురించి చెప్తున్నానని కాదు, కానీ ఆదిరెడ్డి గారు ఒక వీడియో చేశారు ఈ ఈ పుంపుహార వ్యవహారాల గురించి. సో తనైతే కండవ నెత్తి మీద వేసుకొని తల మీద వేసుకొని ఒక వీడియో అయితే చేశాడు. అదైతే టూ కూడా అనిపించింది. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకు. మీరు ఆ వీడియో చూడండి, నేను రికమెండ్ చేస్తాను, 100% రికమెండ్ చేస్తున్నాను. నేను అన్ని రివ్యూస్ ఫాలో అవుతాను, ఎందుకంటే ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి అక్కడ అందరివి ప్లస్లు మైనస్లు ఏమున్నాయి, పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటాను అందరి రివ్యూస్ దగ్గర నుంచి, వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ కూడా తీసుకొని ఏమంటారు అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్క రివ్యూయర్ వీడియో చూస్తున్నాను, నేను కామెంట్స్ కూడా చూస్తున్నాను. వాళ్ళు ప్రేక్షకులు ఏం కామెంట్స్ పెడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏం కంటెంట్ కోరుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారు అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో పాయింట్ టు పాయింట్ అయితే నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. లైక్ ఆబ్వియస్లీ అందరూ చెప్తారు, అంటే ఈ సీన్ లో ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, సో దీని కొంచెం సింపుల్ గా నేను ముగించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ మొత్తం అంత లవ్ ట్రాక్ల మీద నడిచింది కాబట్టి అక్కడక్కడ మంచి మంచి సీన్ల గురించి మాట్లాడుకుందాం మనం దాని గురించి. సో ఇక్కడ ఏంటంటే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుండడంతో రితు చౌదరి పవన్ కళ్యాణ్ ఫ్లడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి తోడు దగ్గరలో ప్రియా ఉంటుంది. సో ఇక్కడ రితు చౌదరి చూసిన తర్వాత నాకు తన పెద్ద పెద్ద కళ్ళతోటి, లైక్ చిన్న చిన్న స్మైల్ తోటి, సో నిజంగానే ఫ్లడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసిందండి రితు చౌదరి. మేబీ తను ఒక ఆర్ట్ అయి ఉండొచ్చు. తనైతే చాలా బాగా చేసింది. తర్వాత పవన్ కళ్యాణ్ అయితే అది పట్టించుకున్నట్టు కళ్ళు మూసుకుని అలా ఇలా చేస్తుంటే ప్రియ కనీసం నవ్వరా అంటే అప్పుడు నవ్వుతుంది అనమాట. మాట చెప్తుంది కానీ నవ్వినాను అంటాడు. సో తర్వాత చూసుకున్నట్టయితే రాము నెక్స్ట్ సీన్ లో వచ్చేసరికి రాము అయితే కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. సో కొంచెం మనోడిని చూస్తున్నప్పుడే అర్థమవుతుంది అనమాట, కొంచెం మనోడు ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ అయినాడు అనేసి. వాళ్ళ మదర్ని తెలుసుకొని ఫీల్ అయ్యాడు, కొంచెం ఏడుపు కూడా స్టార్ట్ చేశాడు అనమాట. సో నాకు అలా కనిపించింది నాకు అక్కడ. సో నెక్స్ట్ సీన్ తీసుకున్నట్టయితే రీతు పవన్ కళ్యాణ్ మధ్య డిస్కషన్ అండి. అబ్బా, ఈ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ గురించి, వీటన్నిటి గురించి ఇదంతా గోలగా ఉంది. తర్వాత మనం లైవ్ చూస్తున్నారు, తర్వాత ఎపిసోడ్లు కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. అనుష వాషింగ్ వచ్చింది. వాషింగ్కి వచ్చేసరికి మన శ్రీజ మానిటర్ కాబట్టి
సో శ్రీజ శ్రీజ అయితే మానిటర్ చేస్తుంది, తనుజ అయితే బట్టలు దిగుతుంది అనమాట అక్కడ. ఆ సీన్ అయితే వేశారు. తర్వాత వచ్చేసరికి డిమాండ్ పవన్ రీతు మరి ఇమ్మానియల్ మధ్య అయితే గార్డెన్ లో ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. సో ఆ డిస్కషన్ ఏంటంటే ఆ, ఆ, ఏమంటారు, ఇమ్మానియల్ అడుగుతాడు అనమాట. ఇమ్మానియల్ ఏంటంటే, సో రీతు చౌదరిని అడుగుతాడు, డిమాండ్ పవన్ లో నీకు నచ్చిన విషయాలు చెప్పంటాను అంటాడు. సో తర్వాత రీతు చౌదరి చెప్తుంది, తర్వాత డిమాండ్ పవన్ కూడా చెప్తాడు. అదే దీని గురించి చెప్తుంది, ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి అనేసి కుంభార్ ఎవరు. సో తర్వాత హరీష్ అయితే ఫ్లోరా గారికి సారీ సారీ చెప్తారు. మెయిన్ పాయింట్లు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. హరీష్ అయితే ఫ్లోరా గారికి సారీ చెప్పారు. అక్కడ ఏంటంటే థమ్స్అప్ దొంగతనం వల్ల అండ్ కండిషన్ వల్ల అందరూ మాక్సిమం ఫ్లోరా గారిని నామినేట్ చేశారు కదా, దీని వల్లే జరిగింది అంటారు. Yes, మీరు అగైన్ ఆ ఎపిసోడ్ ఫాలో అయితే థమ్స్అప్ దొంగతనం జరగడం కానీ కండిషన్ కానీ ఈ రెండు సీన్లలో హరీష్ అయితే ఉన్నాడు. సో హరీష్ అయితే క్లియర్ గా తనకు సారీ చెప్పాడు, మనస్ఫూర్తిగా చెప్పాడు. 3 రోజులు అయింది కదా ఫుడ్ తినక, కొంచెం తగ్గుంటది అన్నకు అనుకున్నా నేను. సో ఆబ్వియస్లీ లైక్ అంత హై పిచ్ లో ఉన్నప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తే డెఫినెట్ గా మన మైండ్ అనేది మన కంట్రోల్లోకి వస్తుందండి. నేను చాలా సార్లు ఇదే ఫీల్ అయ్యాను, ఇదే చేశాను అనమాట. కొంచెం కోపంతో ఉన్నప్పుడు లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మనం ఏదో ఫాస్టింగ్ ఉండగలిగితే మన కోపాన్ని మనం అక్కడ ఉంచుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అయిపోతుంది, టైర్డ్ అయిపోతాం, నిసబడిపోతాం, షుగర్ లెవెల్స్ పడిపోతాయి. అక్కడ నువ్వు మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు అనమాట. ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ నీ కోపం అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో మీరు మీరు ఎప్పుడన్నా కోపపడితే లైక్ కోపం ఉంటే ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా ఇదైతే ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నాకు. సో తర్వాత గార్డెన్ లో ఇమ్మాన్యుయల్ అయితే కామెడీ చేశాడండి. నేను ఏమంటారు తమ్నైల్ పెట్టాను కదా, ఇమ్మాన్యుయల్ ఇస్ ట్రూ ఎంటర్టైనర్ అనేసి. నిజంగానే ఇమ్మాన్యుయల్ ట్రూ ఎంటర్టైనర్, ట్రూ కూడా అనిపించింది నాకు. సో ఇక్కడ అసలు తన ఎక్విప్మెంట్ లేకుండా తను పండించిన కామెడీ అయితే హైలైట్ అనిపించింది నాకు. ఇక్కడ సంజన థమ్స్అప్ కోసం టాస్క్ చేయమంటుంది. తనుజ తోటి అయితే తిని ఒక ఫోన్ కన్వర్జేషన్, ఇద్దరు లవర్స్ మాట్లాడుకుని ఫోన్ కన్వర్జేషన్ అయితే చేశాడు. ట్రూ గుడ్ అనిపించింది, అందరు కూడా చాలా బాగా నవ్వారు. సో ఇక్కడ ఇమానియల్ ఈజ్ అ ట్రూ ఎంటర్టైనర్ అనిపించింది నాకు. తర్వాత గార్డెన్ లోకి వెళ్ళిపోతారు, ఇమానియల్ రియల్ ఎంటర్టైనర్ అని చెప్పారు. తర్వాత ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో కుక్కలు అరిసాయండి, అది హరీష్ వల్ల. కొంచెం ఆ టైర్డ్నెస్ వల్ల తను పడుకున్నట్టున్నాడు, హరీష్ వల్ల అయితే కుక్కలు అరిసాయి. తర్వాత మర్యాద మనీష్ వచ్చేసరికి మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, ఎవరైతే అయితే ఫస్ట్ కుక్కలు అరిస్తాయి వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకాలనేసి, మీరు రెడీగా ఉన్నప్పుడు చెప్పండి స్విమ్మింగ్ పూల్లో నెడదామని చెప్తారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ టైర్డ్ అయిపోయాడు మనోడు. సో నెక్స్ట్ సీన్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. అసలుకు ఒక 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 రియల్ రియల్ సినిమాటిక్ లెవెల్ అనిపించింది నాకు, దాని గురించి కూడా మాట్లాడుకున్నాను. సో అక్కడ తర్వాత నేను ప్రతి పాయింట్ టచ్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే తనుజ గారు మరియు రితు చౌదరి వెళ్ళి హరీష్తో మాట్లాడిన విధానం ఏదైతే ఉంటుందో, ఇద్దరు మనస్ఫూర్తిగా నిజంగా ఇద్దరు బంగారు 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 తల్లి అనిపించింది. నేను ఎక్కువ సార్లు వాడుతున్నానని ఏమనుకోమాకండి ఈ బంగారు తల్లి అనే పదం. సో నాకెందుకో అలా అనిపించింది, అలా అనాలనిపించింది. వాళ్ళు అంటే కొన్ని కొన్ని మైనస్లు ఉండొచ్చు, ప్రతి మనిషిలో ఉంటాయి. బట్ వాళ్ళిద్దరైతే నిజంగానే బంగారు తల్లి అనిపించింది వాళ్ళు మాట్లాడిన విధానం. ఫస్ట్ టైం అండి హరీష్ నవ్వించారు, ఇది చాలు. అంతకంటే మనం ఏం చెప్తాం చెప్పండి, దీనికంటే వాళ్ళు బంగారు తల్లి అని చెప్పడానికి. టూ గుడ్ అనిపించింది నాకు. సో తర్వాత సంజన గారు అంటే ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది, లైక్ మనకి స్పాన్సర్ అనమాట, రాఫ్ టైల్స్ అనే వాళ్ళు. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ కెప్టెన్ సంజన కాబట్టి సంజన ఫోటో పెడతారు. అక్కడైతే అక్క విన్నింగ్ స్పీచ్ అయితే ఇస్తుంది. అక్కడ చెప్పడం ఒక పాయింట్ అయితే వాడింది, మీరు ఒక 10 minutes ని డిస్రెస్పెక్ట్ చేయమాకండి అనేసి ఓనర్స్ని ఉద్దేశించి ఉంటుంది. అక్కడ శ్రీజ మళ్ళీ తగులుతుంది, మేము ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు, మీరు అలా మాట్లాడి మీరు ఇది అది చేయకండి, మీరు కెప్టెన్ గా ఉండండి అంటుంది అనమాట. సో అక్కడ సంజన గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ మాట్లాడాల్సింది కాదనిపించింది నాకు. సో తర్వాత చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ వచ్చి రీతిని బతిమలాడుకుంటాడు. సో ఈ సన్నివేశానికంటే ముందు ఒక సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. పవన్ కళ్యాణ్ దగ్గర ఒక క్లిప్ అయితే ఉంటుంది అనమాట. తను కొంచెం దాన్ని ఎందుకు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటుంటే రీతు చూసి తనుజాకు చెప్తుంది అనమాట. ఆ క్లిప్ తనకు కొంచెం ఇంపార్టెంట్ అటుంది, కొంచెం దాని వంక చూడగానే తనుజ అయితే దొంగతనం చేస్తుంది. సో తర్వాత రితు చెప్తుంది కదా, దొంగతనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళేసి తనుజ దగ్గర బతినాడుకుంటాడు అనమాట. మనోడు బతినాడు విధానం కూడా టూ గుడ్ అనిపించింది, చాలా స్వీట్ గా సాఫ్ట్ గా చాలా బతినాడాడు.
తనుజకు కూడా కొంచెం ఎందుకు కొంచెం స్టార్ట్ అవుతుంది రోయ్ అన్నట్టు అనిపించింది. సో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అయితే చాలా బాగుండింది. ఈ సీన్‌లో కూడా తనుజ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. తనుజ ఏదైనా హీరోయిన్ మెటీరియల్ అండి. ఆబ్వియస్‌లీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు అలాగ అనిపించింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆహ్, మొత్తం అయిపోయింది కదా! ఈ సీన్ అయిపోయిన తర్వాత అక్కడ సీన్‌లోకి రితు చౌదరి వస్తారు. రితు చౌదరిని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోమంటాడు. రితు చౌదరి అయితే ఫీల్ అయింది తను. సో తను ఫీల్ అయింది కాబట్టి మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ బతిమలాడడానికి ట్రై చేస్తాడు. ఇదే సీన్‌లో బ్లూ షర్ట్ తోటి ధీమాన్ పవన్ కూడా కూర్చొని ఉంటాడు. ఈ బ్లూ టీ షర్ట్ కాన్సెప్ట్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే చాలా అంటే హర్ట్ అయ్యాడు నీ వల్ల పవన్ కళ్యాణ్ నువ్వు నాతో మాట్లాడొద్దు అది ఇది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు మనోడు. తర్వాత చూసుకున్నట్టయితే ఆహ్, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా! మన థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు ప్రేమ పక్షులు, పత్యాపారాలు అనుకోవచ్చు, అచ్చికబుచ్చికలు అనుకోవచ్చు, అల్లికలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడేంటంటే 'రితు చౌదరి' వర్సెస్ 'డిమాండ్ పవన్' అండ్ 'పవన్ కళ్యాణ్' వర్సెస్ 'తనూజ' వీళ్ళ నలుగురు అక్కడ కూర్చొని ఉంటారు గార్డెన్ ఏరియాలో. మధ్యలో నేను నేను అందుకే థంబ్‌నెయిల్‌లో హరీష్ గారిని కూడా హైలైట్ చేయడానికి కారణం అదే. సో మధ్యలో హరీష్ గారు అయితే కొంచెం నవ్వుతున్నట్టు అనిపించింది. పిల్లలురా మీరు అన్నట్టుగా. సో ఒక లవ్ గురులాగా. లైవ్‌లో చూస్తే మనీష్ కూడా అదే మాట అన్నాడు. సో హ హరీష్ గారిని లవ్ గురు అనేసి చూడడానికి ఈ సీన్ చూడటానికి బాగుంది. నేను అదే చెప్పాను గదా! సో ఇలాంటి సీన్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతాయి. ఫస్ట్ ఎవరైతే కొన్ని అంటే షార్ట్ వీడియోల కోసమో, లేకపోతే రీల్స్ కోసమో, లేకపోతే ఆ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు 10%, 20% వాళ్ళకే నచ్చుతాయి. రెగ్యులర్‌గా 'బిగ్ బాస్' ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఏంట్రా ఈ చెత్త, ఏంట్రా బాబు ఈ సంతాంతం మాపు అని అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే అన్ని సీజన్‌లు చూసినట్టే 'బిగ్ బాస్' హౌస్‌లో అందరూ కొన్ని లవ్ ట్రాక్‌లు నడుపుతారు. కొన్ని కొన్ని ఫ్రెండ్‌షిప్ ట్రాక్‌లు నడుపుతారు. బట్ బయటకొచ్చిన తర్వాత అవన్నీ కంటిన్యూ అవ్వవనమాట. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో, అది కేవలం 'బిగ్ బాస్' కోసమే అనేసి అందరూ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు కూడా. చూద్దాం వీళ్ళదేమన్నా కంటిన్యూ అవుతదా? రెగ్యులర్ అవుతదా? అనేసి. సో, నెక్స్ట్ చూస్తే హరీష్ రాముని అడుగుతాడు. ఇప్పుడు రాము కిచెన్ డిపార్ట్‌మెంట్‌కొచ్చాడు కదా! సో, రామును ఒక ఏమంటారు ఆమ్లెట్ ఏయమంటాడు. రాముకు తనుజ అయితే హెల్ప్ చేస్తుంది. నిజంగా అండి. తనూజ అయితే కొంచెం హరీష్ గారిని చూసుకుంటున్నట్టు అనిపించింది. లైక్ జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు అనిపించింది. తర్వాత ఆ పర్టిక్యులర్ సీన్‌లో చెప్పాను కదా! అక్కడ కూడా చెప్తుందనమాట తను. కోపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తొందరగా తొందరగా శాంతపడతారండి. తొందరగా కామ్ అవుతారని చెప్తుంది. నిజమే అది. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకేంటంటే తొందరగా వాళ్ళు తొందరగా రియలైజ్ అయితే కొంచెం కామ్ అయిపోతారనమాట. ఇక్కడ తనుజ ఆమ్లెట్ హెల్ప్ చేసింది రాముకి. తర్వాత చూసుకున్నట్టయితే ఆమ్లెట్ సుమన్ శెట్టి తోటి, తనుజ తోటి, రాము తోటైతే షేర్ చేసుకున్నాడు మనోడు హరీష్. సో, ఈ సీన్ చూసిన తర్వాత నాకు టూ గుడ్ అనిపించింది. తర్వాత సుమన్ రితుకైతే షేర్ చేశాడు. సో, నైట్ ఏంటంటే ఇమ్మోనియల్ తోటి తనుజ, రితు అయితే మాట్లాడారండి. ఎందుకంటే టీమ్ మొత్తము రితు చౌదరి మరియు ధీమన్ పవన్. తర్వాత చూసుకున్నట్టయితే తనుజ, పవన్ కళ్యాణ్ వీళ్ళతోటి ఎక్కువ ఉన్నట్టున్నారు. తర్వాత అంటే ఇమ్మానుయేల్ కూడా వాళ్ళతోటి మాట్లాడడం తక్కువ మాట్లాడాడనమాట. అందుకనేసి వాళ్ళిద్దరు కూర్చోబెట్టి మాట్లాడతారు ఎవరితోటి. సో, రితు చౌదరి, తనుజ మరియు ఇమ్మానుయేల్ తోటి మాట్లాడుతూ ఇక్కడైతే ఒక సీన్ అయితే ఎమోషనల్ సీన్ అయితే నడిచింది. తర్వాత వాళ్ళంటారు మాకిక్కడ నువ్వొక్కడివే ఉన్నావు మాట్లాడడానికి అది ఇది అని. మనోడు ఇమ్మానుయేల్ వాడు కొంచెం ఎమోషనల్. నాకు ఈ హౌస్ మొత్తంలో మీరిద్దరే నాకు మాట్లాడడానికి ఉంది. మీరిద్దరే నాతో మాట్లాడలేదు ఇవాళ అంటాడనమాట. కొంచెం ఎమోషనల్ సీన్ అనిపించింది. వీళ్ళకి బాండింగ్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, స్టార్ మాలో 'జాతిరత్నాలు' అనే ఒక కుకింగ్ షో అయితే స్టార్ట్ చేశారు. సో, అందులో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో, అక్కడ కొంచెం బాండింగ్ ఎక్కువ ఉందన్నమాట. సో, 'రితు చౌదరికి' మరియు 'ఇమ్మని‌కి' 'జబర్దస్త్' నుంచే కొంచెం బాండింగ్ ఉంది. బట్ తనుజ ఇక్కడ 'జాతిరత్నాల్లో' కొంచెం కనెక్ట్ అయిందన్నమాట వీళ్ళతో పాటు. సో, చూడండి అక్కడ బెటర్‌గా అనిపిస్తుంది మీకు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఈ సీన్ అయితే బాగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఇమ్మానుయేల్ కూడా ఒక మాట అంటాడన్నమాట. సో, ఎమోషనల్ డైరెక్టర్స్ ఉంటారు కదా! సో, ఇక్కడ ఈజీలీ ఏడు, ఏడు, ఏడు అని ఏడిపించినట్టు నా మానాన నేను మాడిపోయిన మసాలా దోస తింటుంటే నన్ను పిలిపించి మీరు నన్ను ఇలా చేశారు. కొంచెం ఎమోషనల్ చేశారని తనుజ కూడా ఎమోషనల్ అయింది. టూ గుడ్ అనిపించింది ఈ సీన్. తర్వాత హ్మ్. సో, మార్నింగ్ అయితే 'గుడ్ మార్నింగ్' సాంగ్ ఏస్తారు 'శంకర్ దాదాలో' చిరంజీవి గారి. సో, సుమన్ శెట్టి అయితే స్వీపింగ్ చేస్తుంటాడన్నమాట. ఎందుకంటే తనకు బిగ్ బామ్ ఉంది కదా! సో, బిగ్ బామ్ అంటే స్వీపింగ్ చేస్తుంటే సంజన గారు ఆహ్, మనీష్ వస్తారు. మనీష్ వచ్చి మీకు ఇది కాదు కదా! మీకు కుకింగ్ ఇచ్చాం కదా! కుకింగ్ అసిస్టెంట్ ఇచ్చాం కదా! ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే, సుమన్ శెట్టి అయితే చాలా అమాయకంగా మాట్లాడాడు. అది కాదండి. బిగ్ బామ్ ఇచ్చారు కదా! చేయాలి కదా! నేను ఇది చేస్తాను, అది చేస్తాను అన్నాడు.
సో సుమన్ శెట్టి గారు అయితే కొంచెం అమాయకంగానే కొంచెం ఫన్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా తను ఇంకా స్పేస్ తీసుకొని ఇమ్మాన్యుయల్ లాగా చేస్తే బాగుండు అనిపించింది, కొంచెం మిమిక్రీ కానీ. లేదు, ఇమ్మాన్యుయల్‌తో కనెక్ట్ అయితే ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అయ్యే విధంగా ఉన్నట్టు అనిపించింది. ఇమ్మాన్యుయల్ కొంచెం సుమన్ శెట్టిని మిమిక్రీ చేయడం గాని ఇదంతా టూ గుడ్ అనిపిస్తది. సో కాంటెంట్ క్రియేట్ అవ్వాలంటే వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా ఎక్కువ కామెడీ వస్తదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత హరీష్ వస్తారు. హరీష్ వచ్చిన తర్వాత సంజన తోటి వాదిస్తారు. తనకు బిగ్ బంప్ పడిందండి. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు తను చెయ్యాలా? తను మానుకోవడానికి వీల్లేదు. తనకు బాలేకపోతే మేము చేస్తామని చెప్పి నేను ఇమ్మాన్యుయల్ చేస్తున్నామని చెప్తాను. ఇక్కడ టూ గుడ్ అనిపించింది. తర్వాత సంజన ఇమ్మాన్యుయల్ మరియు సుమన్ శెట్టిని, హరీష్‌ని పిలిచి పంచాయతీ పెడుతుంది. తర్వాత ఏదో ఒప్పుకోవాలి కదా అని ఇమ్మాన్యుయల్ కూడా ఒప్పుకున్నాడు. అంటే కుకింగ్ అసిస్టెంట్‌గా ఉండటానికి. ఇదంతా అయిపోతుందనమాట. సో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారండి డిమాండ్ పవన్ ఫ్లర్టింగ్ విషయం. బ్లూ షర్ట్ వేసుకున్నాను నిన్న, నీకోసం బ్లూ షర్ట్ వేసుకున్నాను, నువ్వు గమనించలేదు. మన వాళ్ళు అందరు అడిగారు ఎందుకు బ్లూ షర్ట్ వేసుకున్నావు అంటే, ఒకళ్ళకి ఇష్టము బ్లూ షర్ట్ అది ఇది అని చెప్తాడు. ఏంట్రా బాబు మాకు ఈ పంచాయతీ అనిపించింది. మేబీ డిమాండ్ పవన్ స్ట్రాటజీ వెళ్ళొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీకెండ్లో లాస్ట్ ఓవర్కి వెళ్ళొచ్చాడు కదా నామినేషన్లో. మేబీ కొంచెం డల్ అయి ఉండొచ్చు. కొంచెం ఇలాంటి కంటెంట్ ఒకటి క్రియేట్ చేసి తను ఎక్కువ రోజులు సర్వే అవడానికి ఇదొక మార్గంగా తను ఎంచుకున్నట్టు అనిపించింది నాకు. అంతేగాని ఇదేదో రియల్ బాండింగ్ లాగా అనిపించలేదు. ఇద్దరు సపరేట్ వీడియోస్ చూస్తే ఇద్దరు అలాగే ఉన్నారు అనమాట. ఇద్దరు అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఈ పాయింట్ గురించి మాట్లాడడం తర్వాత గార్డెన్లో ఈ పత్యాపారం అంతా మళ్ళీ కంటిన్యూ అయింది. సో ఇక్కడ రితు చౌదరి గురించి మాట్లాడుకోవాలండి. తన కళ్ళు కానీ తను ఫ్లడ్ చేసే విధానం కానీ రియల్గా నిజంగానే ఆపోజిట్లో ఎవడున్నా కానీ ఫ్లాట్ అవ్వాల్సిందే. సో అలాగ అనిపించింది. తర్వాత డిమాండ్ పవన్ మాట్లాడడం. తర్వాత రితు చౌదరి నాకు చాక్లెట్ కావాలంటే డిమాండ్ పవన్ అయితే ఒకటి వేసాడండి. అబ్బో, ఫ్లోలో వేసాడు అన్న అనుకున్నాను నేను. సో చాక్లెట్ నన్ను తినేసే, నేను చాక్లెట్లో ఉంటాను కదా అంటాడు. రితు చౌదరి నాకు రియల్ చాక్లెట్ కావాలని సంజన గారిని అడుగుతానంటే రితు అంటుంది, సంజన నా కోసమే అని వెంటనే కనుక్కుంటుంది అనగానే మనోడు అంటాడు అనమాట, లేదు నా కోసం కాకుండా అని చెప్పు, నీ కోసం అని చెప్పు అంటాడు. తర్వాత మనోడు నేను అడగంగానే తను వెంటనే గుర్తుపడుతుంది, నేను నీ కోసం అడిగాను అని చెప్తాడు. తర్వాత కెప్టెన్ రూమ్ లో అదే జరుగుతుంది. చాక్లెట్ అడుగుతాడు. చాక్లెట్ అడగంగానే సంజన అయితే ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటే మూడో వ్యక్తి ఎలా మాట్లాడతారు అంటారు కదా. సో మన జాతరత్నాల్లో అంటారు కదా, ఏ ఏ ఏ సో అలాగే అనిపించింది. సంజన గారు అలా మాట్లాడారు అనమాట మన డిమాండ్ పవర్ తోటి. మనోడు కూడా కొంచెం ఫ్లష్ అవుతున్నట్టు అనిపించింది. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. తర్వాత నేను లైవ్ చూసాను, 1.5 hours చూసాను లైవ్ మధ్యాహ్నము. ఇమ్మాన్యుయల్ రాము అయితే గోంగూర పచ్చడి అయితే చాలా బాగా చేశారు. తను గోంగూర పచ్చడి నీకు ముందే వచ్చాను ఇమ్మాన్యుయల్ అంటాడు. సో తను ఏమంటాడంటే హరీష్ అడుగుతాడు. తను ఏమంటాడంటే మా మదర్ చేస్తున్నప్పుడు నేను దగ్గరుండి హెల్ప్ చేశానని చూశాను. సో ఆ ఫ్లేవర్స్ అవన్నీ నాకు తెలుసు అని చెప్తాడు అనమాట. దీనికంటే ముందు సుమన్ శెట్టి సోఫాలో కూర్చొని చెప్తాడు అనమాట, ఇలా చేయాలి అలా చేయాలని. ఓ సుమన్ శెట్టిలో ఒక కుక్కుడు ఉన్నాడు, యూజ్ చేసుకోవట్లేదు అనిపించింది. సో ఇక్కడ ఈ సీన్ అయితే టూ గుడ్ అనిపించింది. నేను ఇక్కడ కుకింగ్ దగ్గర మన సీన్ అయితే సంజనాకు అండ్ తనుజాకి మధ్య అయితే ఒక సీన్ అయితే నడుస్తుంది. టీ సీన్ అయితే నడుస్తుంది. ఇక్కడ నేను సంజన గారు అయితే శారీలో ఉన్నారండి. యూజువల్గా శారీస్ కానీ కొంచెం అంత నీట్గా వీకెండ్స్ రెడీ అవుతారు. బట్ ఇక్కడ సంజన గారి శారీలు అయితే టూ గుడ్ అనిపించారు. ఒక హీరోయిన్ మెటీరియల్ అండి, టూ గుడ్. ఈ ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా తనుజ గారికి అయితే హీరోయిన్ మూవీ ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం వస్తాయండి అని నేను అనుకుంటున్నాను. తన మేకప్ ఉన్న వితౌట్ మేకప్ తోటనే కానీ కొంచెం నీట్గానే సూపర్గా కనిపించారు. కొంతమందిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఇంకో రకంగా అనుకుంటారు కదా. సో తనుజ ఫస్ట్ కేటగిరీలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఫైనల్గా అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని పేరు కూడా వాళ్ళ విచిత్రంగా పెట్టారు, కాలమ చక్రవ్యూహం అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్లో ఏంటంటే ఒక చక్రం ఉంటుంది. సో దాన్ని సింగిల్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఆపోజిట్ అంటే రెండు సైడ్ నుంచి ఐదుగురు ఉంటారు. ఒకళ్ళు ఆటానికి ఉంటుంది. తర్వాత ఇద్దరు సంచాలకులు ఉంటారు. రెండు టీముల నుంచి ఇద్దరు సంచాలకులు ఉంటారు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టే 32 hours తర్వాత ఒక టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఈ టాస్క్ అలాగా మెరుపుతీగ వచ్చి పొమ్మన అలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఫాస్ట్గా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. 2-3 minutes జరిగింది అంతే. సో ఈ టాస్క్లో ఏంటంటే టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేశారనమాట. ఇక్కడ మనీష్ అయితే ఏదో పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేశారు. షుగర్ తింటే నిద్ర, అంటే టాస్క్ అయిపోయేంత వరకు నిద్రపోకూడదు అంటాడు అనమాట బిగ్ బాస్. సో షుగర్ తింటే నిద్ర వస్తుంది అనేసి ఫుడ్ మొత్తం దాచిపెట్టారు. టీ తాగితే కెఫిన్ ఉంటుంది కదా టీ కాఫీలలో. సో అందుకోసము
ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేశారంట. ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే తనైతే క్లియర్‌గా గెసేసాడు. వాళ్ళు ఫుడ్ దాచిపెడుతున్నారు. వాటర్ గూడా ఇవ్వరు మనకనేసి. ఇమ్మాన్యుయల్ ఏదైతే గెస్ ఉందో అది టూ గుడ్. ఎందుకంటే తను ఆల్రెడీ ఫాలో అయినట్టున్నాడు 'బిగ్ బాస్' సీజన్స్ అన్ని. సో, అందుకే చెప్పాను. ఇమ్మాన్యుయల్ ఈస్ ఎ రియల్ ఎంటర్‌టైనర్ అని. తను అంటే కామెడీ చేయగలడు, గేమ్ ఆడగలడు, మాట్లాడగలడు, స్ట్రాటజీలు వేయగలడు. టూ గుడ్. ఇప్పటివరకైతే నేను ఇప్పటివరకు చూసినంత వరకైతే ఇమ్మాన్యుయల్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. సెకండ్ తనుజ ఉంటుంది. థర్డ్ రితు చౌదరి ఉంటుందండి. వీళ్ళు ముగ్గురైతే డెఫినెట్‌గా ఇప్పుడున్న కండిషన్‌లో వీళ్ళు ముగ్గురైతే ఫేవరెట్స్ అన్నమాట. టాప్ 3లో ఉంటారు వీళ్ళంతా. సో, టాస్క్ అయితే అయిపోతుంది. లాస్ట్ వరకు సుమన్ శెట్టి అయితే సూపర్ అండి. సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉన్నాడు. లాస్ట్ వరకు ఉండి వాళ్ళ టీంని గెలిపించడానికి ట్రై చేశాడు. ఇక్కడ డీమాన్ పవన్ అయితే తన కాలుతో తన్నడం కొంచెం ఇదిగా అనిపించింది. సో, ఇక్కడ డీమాన్ పవన్ సుమన్ శెట్టికి సింపతి క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. వీళ్ళకి ఆహ్వానించి లేపుతున్నారు. జుమ్మని లేపుతున్నారు వీళ్ళని. సో, ఇంతటితోటైతే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. తర్వాత కంటిన్యూ అయింది. నేను లైవ్ 1 వరకు చేశాను నేను. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ టాస్క్ అయితే నడిచింది. అదేంటంటే రింగ్ బెల్ అనమాట. సో, ట్రస్ట్ నో అనేసి ఇద్దరు 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒకళ్ళు యాక్టివిటీ ఏరియాలో, ఒకళ్ళు గార్డెన్ ఏరియాలో ఉంటారు. సో, ఫోన్‌లో మాట్లాడాలి. బిల్లు ఎవరైతే మోగించకుండా ఉంటారో వాళ్ళకు 1 అవర్ మోగించకుండా ఉంచుతారో వాళ్ళకి 1 అవర్ యాడ్ అవుతుందని చెప్తారనమాట. సో, ఇక్కడైతే ఇద్దరు బెల్స్ మోగించేశారు. ఇద్దరికి అంటే అక్కడ టైమర్ పెరిగిపోయిందనమాట. 1 అవర్, 1 అవర్ అని. వాళ్ళు మాట్లాడి ఆపోజిట్ వాళ్ళని బెల్ మోగించకుండా ఉంచాలి. సో, ఇక్కడైతే కొంచెం భరణి గారైతే ఈ సీన్‌లో కట్టప్పలాగా అనిపించింది. ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని కాదు. ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా నా కెరియర్. నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి కొంచెం ఉపయోగపడుతుందన్నమాట. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.